పొద్దుగాల లేచి ఆ సూర్య భగవానుడికి దండం పెట్టుకుంటే చాలు అన్ని తీర్ల పానం మంచిగుంటది, ఎసొంటి రోగాలు రావు అని చెప్తుంటారు మన పెద్ద మనుషులు. ఎందుకంటే సూర్యుని నుంచి మనకు కావాల్సినంత డి విటమిన్ దొరుకుతుంది. అట్లనే మన కంటికి కనిపించే దేవుడు ఒక్క సూర్యుడే. అందుకే యాట రథసప్తమి పండుగను మస్తు ఘనంగా చేసుకుంటారు పబ్లిక్. ఈసారి కూడా ఇగో కీటకీటలాడిన దేవుని గుళ్ళు. దునియాల్నే నిత్యం భక్తులతోని పూజలు అందుకునే సూర్య భగవాను గుడి మన దిక్కే ఉన్నది. గదే శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి గుడి. అందుకే రథసప్తమి నాడు ఆ స్వామిని దర్శనం చేసుకొని పబ్బతి పట్టేందుకు పబ్లిక్ నస్కుల 4 సందే లైన్లు కట్టిండ్రు. అరసవల్లిలో ఎటు చూసినా పబ్లిక్కే కనిపించిండ్రు. ఇంకో దిక్కు సర్కారోళ్ళ తరపుకేంచి స్వామికి పట్టుబట్టలు సమర్పించిండ్రు మంత్రులు, మొక్కులు చెల్లించుకుండ్రు. ఇక పబ్లిక్ పొట్టు వచ్చటాలకు విఐపీల తాకిడి కూడా గట్టి ఉండటాలకు దర్శనాలు జర ఆలస్యమైనాయి. లైన్లలో నిలబడి నెరివడ్డట్టు అయింది చాలా మందికి. కొంతమంది అయితే ఇంకెంతసేపు ఆపుతారని లొల్లికి కూడా తయారైనరు. ఒక్క అరసవల్లినే కాదు, ఇటు యాదాద్రి నరసన్న గుడి కూడా భక్తులు పోటెత్తిండ్రు. ఆయితారం అందులో రథసప్తమి అవుడుతోని ఇంకింత ఎక్కువనే పోయిండ్రు జనాలు. ఇక రథసప్తమి నాడు 7 కొండల వెంకన్న స్వామి ఒక్కటే రోజు 7 వాహనాల మీద తిరుగుకుంటా అందరికి దర్శనం ఇస్తాడు కాబట్టి పట్టవాసం కాలేదు జనాలు. అన్నిటికి మించి సూర్యప్రభ వాహనం మీద ఊరేగే మలయప్ప స్వామిని దర్శనం చేసుకొనికే బారులు తీరిండ్రు భక్తులు. అటు నెల్లూరు జిల్లా పెంచలకోనల స్వామి రథం ఎక్కి ఊరేగిండు. కాకినాడ దిక్కున్న మామిడాడల అరసవల్లి తర్వాత మళ్ళా అంతటి గొప్ప తీర్థం ఉన్నది. దేశంలోనే వైష్ణవ సాంప్రదాయ సూర్య దేవాలయం మామిడాడలనే ఉన్నది. అందుకే భక్తులు పోటెత్తిండ్రు. రథం ఎక్కి ఊరేగిన స్వామిని దర్శనం చేసుకొని మనసారా మొక్కులు మొక్కిండ్రు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో వెండి ఏనుగు, వెండి రథము, బంగారు రథము, చెక్క రథము, నవరత్నాల రథాల మీద ఊరేగిండ్రు దేవుళ్ళు. ఇటు తెలంగాణల సుత అన్ని దిక్కుల రథసప్తమి వేడుకలు ఘనంగా చేసిండ్రు. సంగారెడ్డిలైన రథసప్తమి పూజలకు మాజీ ఎమ్మెల్యే జగ్గన్న, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామసారు పోయిండు. అటు దేశం అంతటా కూడా రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకొని తరించిండ్రు పబ్లిక్. ఎటు చూసినా కిటకిటనే కనిపించింది.